3 ఎకరాల చిల్లరలో అన్నీ కూడా తప్పుడు పత్రాలు పెట్టాడు, తప్పుడు పత్రాలు పెట్టాడని చెప్తాను ఉన్నాం. 2014లో వాడికి ఇచ్చిన అనుమతులు రద్దు చేసిన తర్వాత 2018లో మళ్ళీ వాడు అనుమతులు కావాలని కోరినప్పుడు 2018లో వాళ్ళు ఏమడిగారంటే నీకున్న భూమి ఎక్కడుంది, ఎంత ఉంది, ఎంత దూరంలో ఉందని చెప్పి దీన్ని ఏమంటామంటే టోపో ప్లాన్ అడిగారు వాళ్ళు. నీకు భూమి ఉన్నది 2018లో కానీ 2014లో కానీ వాడు ఇలా టోపో ప్లాన్ చూపించలేదు. వాడు నాకు భూమి ఉంది అని చెప్పి ఈ రకంగా కాగితం చూపిస్తున్నాడు. ఈ రకంగా నాకు ఇంత భూమి ఉందని చూపిస్తున్నాడు తప్ప ఈ రకంగా ట్రోపో ప్లాన్ చూపించట్లేదు. వాడు ఇప్పుడు వరకు చూపించలే. ట్రోపో ప్లాన్ ఇప్పుడు వరకు చూపించలే. నేను ఈ రకంగా మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ డిసెంబర్ 31, 2024 డిసెంబర్ 31 అడిగినప్పుడు కూడా నీ రిపోర్ట్ అడిగాను నేను. వాళ్ళు పొల్యూషన్ అనేవాడు 2 రోజులు ఇస్తామంటున్నాను, ఈ రోజు వరకు ఇవ్వలే. ఇది నేను ఒక ఇంజనీర్ గారిని తీసుకెళ్ళి ఒక్క అరగంటలో తక్కువ ఖర్చుతోటి, తక్కువ సమయంలో, తక్కువ శ్రమతోటి తీసుకెళ్ళి ఇచ్చిన రిపోర్ట్ ఇది. వీడు గత 10 సంవత్సరాలకి రిపోర్ట్ చేయట్లేదు, రిపోర్ట్ చూపించట్లే. ఎందుకు చూపించట్లే? వాడి దగ్గర ఆధారం లేదు. వాడు ఏం చెప్పాడు, నాకు 20 ఎకరాల భూమి ఉంది, 14 ఎకరాల భూమి ఉంది కానీ భూమి లేదు వాడి దగ్గర. అక్కడో కొద్దిగా ఉంది భూమి. ఇలా ఉంటే కానీ అనుమతులు ఇవ్వడానికి కుదరదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రిపోర్ట్ ఇవ్వకుండా వాడికి అనుమతులు ఇవ్వకూడదు. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కళ్ళు మూసుకుని నియమ నిబంధనలకు విరుద్ధంగా వాడికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ విషయం 2018 నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడుగుతానే ఉన్నాను నేను, బాబు ట్రోపో ప్లాన్ చూపించని చెప్పి. వాళ్ళు చూపించలే. ఆఖరికి నేను వెళ్ళి ట్రోపో ప్లాన్ వేయించుకున్నాను, ఏదో హైకోర్టులో సబ్మిట్ చేయడం కోసం. ఈ ట్రోపో ప్లాన్ లేకపోతే 2018లో 2 సార్లు రద్దు చేయడం జరిగింది. ఈ అనుమతుల్ని ఇవ్వలేదు, డిస్మిస్ చేశారు. అప్పుడు ఏం చేశాడు, విజయవాడ వెళ్ళి ఈ ట్రోపో ప్లాన్ లేకుండా అనుమతులు తెచ్చుకున్నాడు. మరి అధికారులని కొన్ని చేసుకున్నాడా ఏం చేసుకున్నాడో వాళ్ళు కళ్ళు మూసుకుని ఇచ్చారు. ఈ ట్రోపో ప్లాన్లో ఆడికి ఒక భూమి దిక్కులు లేదు. D/1A అని చెప్పి అసలు భూమే లేదు. అలా భూమే లేదు. అక్కడ సర్వే నెంబర్లో భూమే లేదు. సర్వే నెంబర్లో భూమి లేకపోయినా నేను ఇంత భూమి నేను కౌలు తీసుకున్నానని చెప్పి ఆయన రిజిస్టర్ చేయించేసుకున్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. లేని భూమి ఉన్నట్టు రిజిస్టర్ చేయించుకున్నాడు. అంటే రిజిస్టర్ ఆఫీసులో రెవెన్యూ వాళ్ళు కూడా కళ్ళు మూసుకున్న వాడికి ఎలా సబ్ రిజిస్టర్ ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇది వైలేషనే. పెట్టుకున్నాడు ఎన్ని ఎకరాలు, 17 ఎకరాల చిల్లర ఉందని పెట్టుకున్నాడు. ఈ 17 ఎకరాల భూమిలో 8 ఎకరాల భూమి దగ్గర 8 ఎకరాల భూమి ఒక కుటుంబ సభ్యులు ఇచ్చారు. 2022లో వాళ్ళు రద్దు చేసుకున్నారు. ఇవ్వనన్నారు, మళ్ళీ ఎందుకు ఇచ్చారని చెప్పి వాళ్ళు వెళ్ళి అడిగితే మేము ఎప్పుడు ఇచ్చాము, మేము ఇవ్వలేదని అంటాడు. ఆ కుటుంబం మేము ఇవ్వలేదండి, వాడికి ఇవ్వలేదా? అరే మీరు ఇవ్వకుండా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అది ఎలా జరిగింది మాకు తెలియదండి. అంటే భూమి గల యజమానికి కూడా భూమి లీజు తీసుకున్నట్టు తెలియదు. వీడు కాగితాలు సృష్టి చేసుకున్నాడు. ఇంత 17 ఎకరాలు చూపించి 17 ఎకరాలు 9 ఎకరాలు పోతురే. ఆ భూమి గల వాళ్ళు తెలీదు. అంటే ఇంత నిర్లజ్జగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత అబద్ధాలు ఆడుకుని, ఇంత ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వాడు ఈ రకంగా తణుకు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే, తణుకు ప్రజలను కాపాడాల్సిన అధికారులు వాడి కొమ్ము కాస్తూ ఉంటే, నాయకులు, రాజకీయ నాయకులు ఈ అధికారుల మీద చర్య తీసుకోవాల్సింది పోయి వారు చర్య తీసుకోకపోతే ఇంక ప్రజలు ఎందుకు? పన్నులు కట్టి ఇబ్బందులు పడి ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇంతమందిని మీరు ప్రజల యొక్క పన్నులతో ఇన్ని శాఖలు ఏర్పాటు చేసుకుని, ఇంతమంది అధికారులను ఏర్పాటు చేసుకుని మీరు పని చేయకపోతే ప్రజలు ఎంత అవస్థలు పడుతూ ఉంటే, ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి మేము బతకలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము, ఆ పిల్లలకి మా ఆరోగ్యం పాడైపోతుంది, మేము తినలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం, నివసించలేకపోతున్నాం అని చెప్పి మొర్రమని చెప్పి మొరపెట్టుకుంటా ఉంటే మహిళలందరూ వచ్చి వాళ్ళ గోడి వినకుండా ఎవడో ఎక్కడో ఏ రాష్ట్రం నుంచి వచ్చి వాడు పాడేసిన చిల్లర పైసల కోసం మీరు కక్కుర్తిపడి చేస్తున్నారా ఏంటి? ఇదంతా మీకు నిజమే డబ్బులు కావాలని చెప్పండి. మీకు గవర్నమెంట్ ₹1,00,000 జీతం ఇస్తే నేను ₹2,00,000 నెలకు జీతం ఇస్తాను. అదే కొంచెం పేడకాయలు తీయండి నా కోశాల్లో.
ముష్టెత్తుకొచ్చిస్తాను మీకు జీతం కావాలంటే. మీ అధికారులకు ఒక జీతాలు సరిపోకపోతే నా కోశాలకు వచ్చి పేడకాలు తీయండి, నేను ఇస్తాను మీకు. గవర్నమెంట్ 1,00,000 రూపాయలతో 2 లక్షలు నెలకు జీతం ఇస్తాను, ముష్టెత్తుకొచ్చిస్తాను మీకు జీతం కావాలంటే. డబ్బులే మీకు కావాల్సి వస్తే, డబ్బే మీకు ప్రధానమైతే. కానీ రాజ్యాంగాన్ని కానీ చట్టాలు కానీ ఇలా గాలి కొల్లేసి ఆ తప్పు చేసిన వాడు కొమ్ము కాస్తే మాత్రం సామాన్యంగా మిమ్మల్ని వదిలిపెట్టం, ఒక మాదిరి వదిలిపెట్టం. ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన సమాచారం అంతా కూడా ఫైలింగ్ జరుగుతుంది. లోకాయుక్త కర్నూలు పంపించిన సమాచారాన్ని ఫైలింగ్ జరుగుతుంది. ఈ తప్పులకు పాల్పడిన ప్రతి అధికారిని సస్పెండ్ చేసే వరకు వదిలేదు లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాధ్యతాయుతంగా మీరు మెలుచుకొని ప్రజలకి అండగా నిలబడి చట్టాలనే అమలు జరిగేటట్టు, చట్టాలు ఉల్లంఘించే వాడిని శిక్షించేటట్టు మీ కార్యాచరణ ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగా లేకపోతే కనుక మా తదుపరి చర్య దానికి అనుగుణంగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఉంటుందని తెలియజేస్తున్నాం. అంతేది కాబట్టి అధికారులందరూ కూడా పరిశీలించి డాక్యుమెంట్లన్నీ కూడా తనిఖీ చేసి వాడికి ఉన్నాయని కరెక్టా లేదా పరిశీలించి నిర్ణయం చేసుకోండి. కోర్టుకి వెళ్ళి మేము స్టే తెచ్చుకొని చేయడం పెద్ద కష్టమేం కాదు. స్టే తెచ్చుకుంటే ఏదో మీ తప్పు లేదని మీ తప్పులన్నీ కప్పడిపోతాయి. ఇన్నాళ్ళు నేను స్టే కోసం ఎందుకు ఆపానంటే మీ తప్పులు బయట పెట్టడం కోసం. గత 10 సంవత్సరాలుగా చెప్తాను ఉన్నాం, వాడికి అనుమతులు లేవు, సక్రమంగా లేదు, వాడన్నీ ఫోర్జరీ కాగితాలు చెప్తున్నాడని చెప్తాను ఉన్నాం మేము. కానీ మీరు మళ్ళీ అయ్యే తప్పులు చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మేము ఇంకో స్టే చేస్తాం, మళ్ళీ అది ఆగుతుంది, మళ్ళీ ఇంకో అధికారి వస్తాడు, ఇంకో తప్పు చేస్తూ ఉంటాడు. ఇక ఇదే బాధ, ఇదే పని మాకు. అంచేది కాబట్టి ఇప్పటి వరకు మేము ఎన్ని కేసులు కట్టాము, ఎంత సమాచారం సేకరించాము, ఈ తప్పులన్నిటికీ కారణం ఏ అధికారులు, గతంలో వెళ్ళిపోయిన వారా, ప్రస్తుతం ఉన్నవారా అనే విషయం అన్నింటినీ కూడా బాధ్యులను చేసి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.